ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హే గైస్, ఎలా ఉన్నారు గైస్? ఇవాళ వీడియో ఏంటంటే మనం చూసుకున్నట్లయితే స్నాప్సీడ్ అని చెప్పి అప్లికేషన్ మనం మొబైల్ ఫోన్లో ఏ విధంగా యూజ్ చేయాలి అన్నదైతే మనం ఇవాళ వీడియో అయితే డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇదైతే మీకు స్నాప్సీడ్ అప్లికేషన్ ఫుల్ ట్యూటోరియల్ కింద అయితే మీరు అనుకోండి. ఇంకా సో ఈ ఫుల్ ట్యూటోరియల్ వీడియోలో అయితే మీకు స్నాప్సీడ్ సంబంధించిన అన్ని టూల్స్ని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ప్లస్ మీకు ఏదైతే కంప్యూటర్లో ఫోటోషాప్ అనేది ఏదైతే ఉంటుందో అంత క్వాలిటీగా మనం కూడా స్నాప్సీడ్ అనే అప్లికేషన్ యూజ్ చేసి అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ చాలా సూపర్గా ఉంటుందని చెప్తున్నాను. సో అప్లికేషన్ మీకు కంప్లీట్గా మీకు ట్యూటోరియల్ అయితే ఇవాళ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఇంకా వీడియోని మీరు లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసుకుంటే ఈ అప్లికేషన్ ఇంకా మీకు చేతిలో ఒక గ్రిప్ కింద అయిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేనైతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ పేరు ఏంటి అంటే స్నాప్సీడ్ అనమాట. ఫ్రెండ్స్ ఈ స్నాప్సీడ్ అనే అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ అనేది అడుగుతుంది. ఫ్రెండ్స్ స్నాప్సీడ్ కింద చూసుకుంటే మీకు గూగుల్ అని చెప్పి ఒక ఆప్షన్ కూడా రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ స్నాప్సీడ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్ ఏదైతే. సో ప్రతి దాంట్లో కూడా కొన్ని టూల్స్ ఎక్స్ట్రా ఇచ్చేసి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సో లైట్ రూమ్ కానీ ఇంకా పిక్షాట్ కానీ. బట్ స్నాప్సీడ్ ఏంటంటే తక్కువ ఆప్షన్స్తో ఎక్కువ ఫీచర్లు అయితే మనకి స్నాప్సీడ్ అప్లికేషన్లో మనకి ఉంటాయన్నమాట. ఓకే, ఇంకా ఓవరాల్ మనం చూసుకుంటే గ్యాస్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది. ట్యాప్ ఎనీవేర్ టు ఓపెన్ ఏ ఫోటో, ట్యాప్ ఎనీవేర్ టు ఓపెన్ ఏ ఫోటో అని ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ సింబల్, అదేవిధంగా ఇక్కడ ట్యూటోరియల్, సెట్టింగ్స్, హెల్ప్, ఫీడ్బ్యాక్, ఓపెన్ ఈ విధంగా ఉంటుంది. మనం ఇక్కడ ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు, లేదా అక్కడి నుంచి కూడా ఓపెన్ చేసుకోవచ్చు. గ్యాస్ ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీ యొక్క గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. మీ గ్యాలరీలో ఇక్కడ నుంచి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారు, ఆ ఫోటోని మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ నేనైతే ఆల్బమ్స్లోకి వచ్చిన ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. గైస్ ఇన్ని ఫొటోస్లో కూడా నేనైతే ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఆ ఫోటో కూడా మనకైతే ఈ టైప్ ఆఫ్ వ్యూలో అయితే ఉంటుంది. ఓకే, ఈ ఫోటోని తీసుకున్నప్పుడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే ఇక్కడ లుక్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఫ్రెండ్స్ ఈ లుక్స్ అనే ఆప్షన్లో మనకి ఏం కనబడుతుంది, ఇక్కడ పోర్ట్రైట్, స్మూత్, పాపప్, సో ఈ విధంగా కొన్ని రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి అనమాట. అంటే మీరు ఇక్కడ కొన్ని ప్రెజెంట్స్ అని చెప్పి అయితే మీకు అనుకోవచ్చు. ఇక్కడ ఒక ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టు లోడ్ అయ్యి ఆటోమేటిక్గా దానికి అదే ఫిల్టర్స్ కింద మీరైతే అనుకోవచ్చు. ఇంకా లుక్స్ అనే ఆప్షన్లోకి వచ్చినట్టయితే సో ఇవి వాళ్ళు ఎడిట్ చేస్తున్న ఫిల్టర్స్ని మన ఫొటోస్కి అప్లై చేసుకోవడానికి లుక్స్ అనే ఆప్షన్ మనకి ఉపయోగపడుతుంది. సో ఇక ఈ టూల్స్ ఉపయోగించి మనకు కావాల్సిన విధంగా మన ఫోటోని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. అంటే మనకి నచ్చినట్టుగా బ్యాక్గ్రౌండ్ పెంచుకోవచ్చు, షర్ట్ కలర్ పెంచుకోవచ్చు, షర్ట్ కలర్ తక్కువ పెంచుకోవచ్చు. సో ఈ టైప్ ఆఫ్ వ్యూలో ఒకటి కాదు చాలా అయితే ఉంటాయన్నమాట. మీరు కూడా అవన్నీ నేర్చుకోవాలంటే లైక్ చేసి మీరు ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఈ టూల్స్ అనే ఆప్షన్లో మనకి చాలా కొన్ని విచిత్రమైన సెట్టింగ్స్ కూడా మనకైతే ఇందులో ఉంటాయి. సో ఇవన్నీ సెట్టింగ్స్ కూడా నేనైతే మీకు ఎందుకు ఉపయోగపడుతుంది, ఎలా మారుతుంది ఎడిటింగ్లో అనేది అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో అదేవిధంగా మీకు ఇంకా ఈ ఏదైతే ఎడిటింగ్ ఉందో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ టూల్స్ అనే ఆప్షన్లోకి వచ్చి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ చాలా రకాల టూల్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. సో ఇన్ని టూల్స్లో కూడా మనకి ఏది ఎక్కడ యూజ్ చేయాలని తెలియాల్సి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మన యొక్క ఫోటో బ్రైట్నెస్ కానీ, షర్ట్ కలర్ కానీ, మన యొక్క ఫేస్ స్కిన్ టోన్ కానీ ఏదైనా సరే ఇందులో కొన్ని టూల్స్ పవర్ఫుల్ టూల్స్ ఉంటాయి. ఈ పవర్ఫుల్ టూల్స్ అనేది నేను ఒక 2 to 3 వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఈ వీడియోలో అయితే మనకి జస్ట్ ఎందుకు ఉపయోగపడుతున్నాయి అనేది చెప్తాను. సో ఈజీగా ఉన్న టూల్స్ అన్నీ కూడా మీకు అవన్నీ ఎలా ఎడిట్ చేసుకోవాలి కూడా చూపించేస్తాను. సో మొత్తం ఫుల్ ట్యూటోరియల్ అయితే మనం ఇవాళ వీడియోలో అయితే కవర్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ బ్రైట్నెస్, సో ఇలా ఒకసారి మన ఫింగర్తో టచ్ చేసుకున్నట్లయితే ఇక్కడ మన యొక్క ఫోటోకి బ్రైట్నెస్, కాంట్రాస్ట్, సాచురేషన్, సో హ్యామెన్స్, హైయెస్ట్, షాడో, వార్మ్, సో ఈ విధంగా కొన్ని ఉంటాయి కదా. సో ఇది క్లిక్ చేసి మన ఫోటోకి బ్రైట్నెస్ తక్కువ ఉందనుకోండి ఫర్ సపోజ్ ఈ విధంగా. సో దాన్ని ఇలాగ మనం ఫింగర్తో రైట్ సైడ్కి మూవ్ చేస్తే బ్రైట్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ బ్రైట్నెస్ లెవెల్ కూడా మీకు అయితే టాప్లో రావడం అయితే జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకుని బ్రైట్నెస్ అయితే మీరు ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ ఫోటోకి బ్రైట్నెస్ ఎక్కువ పెరిగినట్లయితే ఇలా తగ్గించుకోవచ్చు. సో ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే మనం కంప్యూటర్లో ఏ విధంగా ఎడిట్ చేస్తాం ఆ టైప్ ఆఫ్ వ్యూలో పర్టికులర్ పాయింట్కి మనం బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఫ్రెండ్స్ ఫర్ సపోజ్ మీరు చూసుకున్నట్లయితే ఈ విధంగా బ్యాక్ వచ్చి ట్యూన్ వచ్చి బ్రైట్నెస్ పెంచాలనుకుంటున్నారు. సో అది కూడా ఈ టీషర్ట్లో ఈ రైట్ సైడ్ బ్రైట్నెస్ తక్కువ ఉంది ఇక్కడ. సో నేను మార్క్ చేసిన చోట ఓకే మీరు ఏం చేస్తారండి ఇప్పుడు, సో ఏదైతే బ్రైట్నెస్ ఉందో ఈ పాయింట్ కొంచెం పెంచండి.
గ్యాస్ మీకైతే టూన్ ఇమేజ్లో కనబడుతున్న బ్రైట్నెస్ లెవెల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు ఈ విధంగా అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటే మా యొక్క ఫోటో అనేది కొంచెం స్టైలిష్గా ఎక్స్ట్రాగా మనకి మారే ఛాన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. మీకు అయితే ఎడిటింగ్ అని చేయడం మీద ఒక స్కిల్ గ్రిప్ అనేది అయితే ఉండాలి. అసలు ఏది ఎందుకు ఇలా పెంచుతున్నాం అన్నది తెలియస్తూ ఉండాలి మీకు. సో చూస్తాం కదా, ఏం తెలియకుండా పెంచితే ఇలా మారిపోతుంది అనమాట మన ఫోటో అనేది అయితే. సో ఇవన్నీ మీరు కొంచెం జాగ్రత్తగా పెట్టుకుని అప్పుడు మీ ఫోటోని ఎడిట్ చేయడానికి అయితే రండి. సో ఓకే, అండర్స్టాండ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే బ్రైట్నెస్ అనేది పెంచుకుంటాం. ఫ్రెండ్స్, ఈ విధంగా బ్రైట్నెస్ అనేది మనకి ఫోటో అంతా పెరిగిపోకుండా పర్టికులర్ పాయింట్కి బ్రైట్నెస్ పెరగాలంటే అది కూడా వేరే టూల్ అయితే ఉంది. మన కంప్యూటర్లో ఫోటోషాప్లో ఏ విధంగా బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటామో అదే విధంగా మనం కూడా దానికి కూడా అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో ఓకే, చేసిన తర్వాత ఇక్కడ ఓకే, ఇక టిక్ ఆప్షన్ క్లిక్ చేస్తే సేవ్ అయితే అయిపోతుంది. లేదనుకోండి ఆప్షన్ క్లిక్ చేసినట్టు మనకి ఇక్కడ అడ్జస్ట్ ఆటో అంటే మన ఫోటో తగ్గట్టుగా అయితే ఆటోమేటిక్గా సెట్ అయితే అయిపోతుందని అర్థం అనమాట. సో దీని ద్వారా మీరు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆప్షన్ గురించి అయితే ఇది మనకి. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మనకి యారో మార్క్ అయితే కనబడుతుంది. ఒకవేళ మీరు ఫోటోని ఈ విధంగా జూమ్ చేశారనుకోండి, ఒకవేళ వెళ్ళి లెఫ్ట్ సైడ్కి వచ్చాను కదా, ఇప్పుడు మళ్ళీ రైట్ సైడ్కి వెళ్ళాలనుకోండి, ఈ విధంగా మీరు ఈ పర్టికులర్ బాక్స్తో మీ ఫోటోని అయితే మూవ్ అయితే చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మంచి ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు మొబైల్ ఫోన్లో కన్వీనియంట్గా ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే. ఫ్రెండ్స్, ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆప్షన్స్ డీటెయిల్స్. సో ఈ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఎందుకంటే స్ట్రక్చర్ ఈ విధంగా కొన్ని ఉంటాయన్నమాట. సో స్ట్రక్చర్ షార్పింగ్ అనేది మన యొక్క ఫోన్ సంబంధించిన కెమెరా నుంచి సెన్సార్ నుంచి ఫోటో తీసినప్పుడు ఆ ఫోటో యొక్క స్ట్రక్చర్ కానీ లేదంటే షార్ప్నెస్ కానీ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే మనం దీని ద్వారా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు అబ్జర్వ్ చూసుకున్నట్లయితే నా యొక్క స్కిన్ చాలా స్మూత్గా పర్ఫెక్ట్గా ఉంది కదా. ఫర్ సపోజ్ షార్ప్నెస్ పెంచేనే అనుకోండి ఒకసారి, సో చూస్తాం కదా ఈ టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది. ఒకవేళ షార్ప్నెస్ తగ్గిస్తాను చూడండి, స్మూత్గా ఉంటుంది. సో ఇలాంటప్పుడు కొన్ని చోట్ల బాగా స్మూత్ అయిపోతే మాత్రం షార్ప్నెస్ ఉపయోగిస్తాం. స్కెచ్ అనేది ఎందుకంటే స్కెచర్ అనేది ఇది కూడా సేమ్ అనమాట మనకి. సో ఈ టైప్ ఆఫ్ వ్యూలో మనకి మారిపోవడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ఇది ఆప్షన్. ఇంకా మనం థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే ఇది ఈ ఆప్షన్ బ్రైట్నెస్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. మనం కంప్యూటర్ లేదా ఏదైనా సరే ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో కూడా మనం ఇలా ఈజీగా మనకి నచ్చినట్టుగా బ్రైట్నెస్ లెవెల్స్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకుంటాం. సో ఇది కొంచెం అంత యూస్ఫుల్ అయితే కాదు నన్ను అడిగితే బ్రైట్నెస్ ఆప్షన్ ద్వారా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే బిగినర్స్ అని తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ వైట్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వైట్ బ్యాలెన్స్ ఆప్షన్ ద్వారా మీరు ఇక్కడైతే ఫోటో యొక్క టెంపరేచర్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, టింట్ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ టింట్ని యూజ్ చేసి మీ ఫోటోని మీ స్కిన్ని స్మూత్ చేయవచ్చు. దీని గురించి కూడా నేను ప్రాక్టికల్గా అయితే నేను వీడియో అయితే చేస్తాను. సో ఇంకా మనం చూసుకుంటే టూల్స్లో మనకి టాప్లో ఉన్న 4 కార్నర్స్ అయినాయి. ఈ క్రాప్ అనే ఆప్షన్ మీకు తెలుసున్నదే. ఈ విధంగా ఫోటో అనేది ఈజీగా క్రాపింగ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫోటో క్రాప్ అనే ఆప్షన్కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ కొన్ని షేప్స్ అయితే ఉంటాయి. ఈ షేప్లో తగ్గట్టు మనం ఫోటోని క్రాప్ చేసుకోవచ్చు. అదేవిధంగా రొటేట్ చేసుకోవడం కూడా మనకి క్రాప్ అనే ఆప్షన్ అయితే ఉపయోగపడుతుంది. ఇంకా ఈ రొటేట్ ఆప్షన్ కూడా మనం క్లిక్ చేసినది మిర్రర్ రొటేట్. సో చూస్తాం కదా, ఈ విధంగా మిర్రర్ రొటేట్ అవుతుంది. అదేవిధంగా ఈ విధంగా ఫోటో అనేది మన ఫోటో రొటేట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో ఎందుకు రొటేట్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. సో ఇంకా ఫ్రెండ్స్, ఇంకా పెర్స్పెక్టివ్ అనే ఆప్షన్ ఎందుకంటే ఇది పర్టికులర్గా మన ఫోటో అనేది కొంచెం గ్రాఫికల్గా క్రాస్ యాంగిల్లోకి రావాలి అనుకుంటే ఇది కొంచెం క్రాస్ యాంగిల్లోకి కరెక్ట్గా అయితే మనకి మార్కింగ్ అయితే అవుతుంది. ఇది కొంచెం బాగా పైకి చూసినప్పుడు డౌన్ చేయడం, డౌన్ చేసినప్పుడు పైకి లేపడం, ఇలాంటి వాటికి మనకైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ టూల్ గురించి కూడా చాలా అద్భుతమైన ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. అది కూడా మీకు క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో అయితే. సో ఎక్స్పాండ్ ఏంటి అంటే మీకు ఫోటో అనేది చిన్న సైజుగా ఉంది, కొంచెం పెద్ద సైజు అవ్వాలి అనుకుంటే ఈ విధంగా మీరు క్లిక్ చేసినట్టయితే మీ యొక్క ఫోటో అనేది ఆటోమేటిక్గా పెద్దగా జనరేట్ అవ్వడం అది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ ఫోటో అనేది నాకు 1:1 రెజల్యూషన్లో ఉంది, అలా కాదు 3:4 రెజల్యూషన్లో కావాలి అనుకుంటే ఇది కొంచెం మనకి అడ్జస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో చూస్తారు కదా, మరీ కొంచెం ఓవర్ చేస్తే మనకి పక్కకి అయితే వెళ్ళిపోతుంది. సో మీ ఫోటో ఇక్కడికి ఉందనుకోండి, ఫర్ సపోజ్ కొంచెం కింద పాట్ కూడా కావాలంటే ఈ విధంగా లాగితే మనకి కింద పాట్ కూడా మనకి అయితే తయారైపోయి వచ్చేస్తుంది. ఇది కూడా బెస్ట్ ఆప్షన్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది మనకి ఎక్స్పాండ్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. సెలెక్టివ్ ఫ్రెండ్స్, మీకు ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ, మీకు కావాల్సిన బ్రైట్నెస్ కానీ లేదంటే సాచురేషన్ కానీ ఏదైనా సరే మన
పర్టికులర్ పాయింట్లో మనం ఫోటోషాప్లో ఏ విధంగా ఎడిట్ చేస్తాం. సో అదే టైప్ ఆఫ్ వ్యూలో మనం కూడా ఇక్కడ ఎడిటింగ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీగా మీరు ఏం చేస్తారంటే సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని బ్రైట్నెస్ అనేది ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బ్రైట్నెస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా సెలెక్ట్ అయింది కదా. సో ఎక్కడ కూడా బ్రైట్నెస్ పెరగకూడదు, ఓన్లీ నా ఫేస్ వైట్గా రావాలి, బ్రైట్నెస్ పెరగాలి అనుకుంటే ఈ విధంగా బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించాలనుకుంటే ఈ విధంగా తగ్గించవచ్చు అనమాట. సో అదేవిధంగా సెలెక్ట్ నా ఆప్షన్లో చూసుకున్నట్లయితే మనకి ఇంకా సో ఈ విధంగా సెలెక్షన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసారా నా టీషర్ట్ ఏ విధంగా ఉంది కదా, ఇక్కడ కొంచెం ఇక్కడ లైటింగ్ అనేది బాగా ఎక్కువ పెరిగింది. సో ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని బ్రైట్నెస్ డౌన్ చేసాను అనుకోండి, బ్లాక్ కలర్లో మారిపోతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా బ్లాక్ కలర్లో మారిపోతుంది. ఈ టైప్ ఆఫ్ వ్యూలో మనం ఏది కావాలంటే సెలెక్షన్ ఇలా సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా మనకి సాచురేషన్ కానీ స్ట్రక్చర్ కానీ కాంట్రాస్ట్ కానీ బ్రైట్నెస్ కానీ మనం అయితే మార్చుకోవచ్చు అనమాట. సో ఇది కూడా బెస్ట్ ఆప్షన్, మీకు బెస్ట్ టూల్ అని చెప్పుకోవచ్చు. ఈ టూల్ గురించి కూడా మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇంకా బ్రష్ టూల్. ఈ బ్రష్ టూల్ అనేది ఏది ఉంటుందో ఫర్ సపోజ్ ఇక్కడ చూసారు, ఇక్కడ పింపుల్ ఉందనుకోండి, ఇక 10 కరెక్ట్గా పెట్టుకుని మీరు ఈ విధంగా బ్రష్తో డ్రా చేసినట్లయితే మనకి కరెక్ట్గా చూసిన ఎక్స్ప్లోజర్ టెంపరేచర్ ఏది కావాలని అడుగుతుంది. అంటే మీకు పర్టికులర్ పాయింట్లో మీకు ఏదైనా సరే రావాలి అంటే ఈ విధంగా చూస్తాం కదా, స్కిన్ అనేది బాగా వైట్గా మనకి రావడం అనేది జరుగుతుంది. సో గ్యాస్ చూస్తున్నాం కదా, ఇది మీకు రాబోయే వీడియోలో కొంచెం ఎక్స్ట్రా లెవెల్లో మీకు ఎడిటింగ్ మీకు నేర్పడానికి అయితే వీడియోస్ అయితే చేస్తాను అనమాట. సో ఈ విధంగా వైట్కి అయితే వస్తుంది. ఇందుకు మనకి ఈ ఆప్షన్ అయితే మనకి బ్రష్ అనే ఆప్షన్ ఉపయోగపడుతుంది. హీలింగ్ ఫ్రెండ్స్, ఈ హీలింగ్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుందంటే పర్టికులర్గా మనకి ఇక్కడ ఏదైనా సరే ఒక పింపుల్ ఉందనుకుందాం. సో దీన్ని ఇలా అంటే మనకి ఎగ్జాక్ట్గా అదైతే డ్రా అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నాం కదా ఇక్కడ, సో ఇలా అంటే మనకి జస్ట్ ఫింగర్ తోటి అదైతే రిమూవ్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇందుకే మనకి ఇదైతే ఉపయోగపడుతుంది ఈ టూల్ అనేది. అయితే మనం ఫోటోషాప్లో ఏ విధంగా ఎడిటింగ్ చేస్తామో మొత్తం కూడా మనం అయితే ఈజీగా ఎడిటింగ్ అయితే చేయవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తాం కదా, ఈ టైప్ ఆఫ్ వ్యూలో మీరు మీ ఫోటోని అయితే ఈజీగా నీట్గా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు ఈ స్నాప్సీడ్ అప్లికేషన్లో. ఆల్మోస్ట్ లైట్ రూమ్తో కంపారిజన్ చేసుకుంటే స్నాప్సీడ్ అనేది మీకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ ఆప్షన్స్ అన్ని మనం చూసుకుంటే HDR స్క్వేర్ అని ఉంది కదా ఫ్రెండ్స్. HDR అనేది ఎందుకంటే మన యొక్క ఏదైనా సరే చాలామంది కెమెరాతో ఫొటోస్ తీసుకున్న తర్వాత ఆ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ మనకి కొంచెం న్యాచురల్గా మార్చుకోవడానికి, కొంచెం HD కలర్లోకి మార్చుకోవడానికి మనకైతే ఉపయోగపడుతుంది. ఈ పీపుల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మనకి ఇక్కడ విధంగా బ్రైట్నెస్ కానీ లేదంటే సాచురేషన్ కానీ కొంచెం పెంచుకొని అడ్జస్ట్ చేసుకుంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం మారుద్ది. సో ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ ఉంటే ఇదైతే మీకు అంత పెద్దగా అయితే యూజ్ అయితే అవ్వదు, సమయాన్ని బట్టి అయితే ఉపయోగపడుతుంది. ఐ మీన్ ఫోటో యొక్క క్వాలిటీ, బ్యాక్గ్రౌండ్, నేచర్ కలర్ని బట్టి అయితే ఉపయోగపడుతుంది. గ్లో ఫ్రెండ్స్, ఈ గ్లో అనే ఆప్షన్ ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పిన స్టార్టింగ్లో కొన్ని ఎఫెక్ట్స్ ఉంటాయి ఫిల్టర్స్ అని, ఇందులో కూడా మనకి యాస్టీజ్గా కొన్ని ఫిల్టర్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ఫిల్టర్స్ని యూజ్ చేసి మీరు మీ యొక్క ఫోటోకి ఫిల్టర్స్ని అయితే ఈజీగా యాడ్ అయితే చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. ఈ గ్లో అనే ఆప్షన్ మనకి ఇంతవరకు ఉపయోగపడుతుంది. సో కాంట్రాస్ట్ ఫ్రెండ్స్, ఈ కాంట్రాస్ట్ ఆప్షన్ ద్వారా మనం చూసినట్లయితే మన ఫోటోకి హై టోన్లోకి మనం అయితే మార్చుకోవచ్చు. సో అది మిడ్ టోను, లో టోను, ప్రొటెక్ట్ షాడోస్. సో ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే మనకి రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా మనకి చూస్తాం కదా, మనకు ఒక్కో టోన్ అనేది మన యొక్క ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి, మన యొక్క ఫోటో క్వాలిటీని బట్టి మారుతుంది. సో అదేవిధంగా చూస్తాం కదా, మన షార్ప్నెస్ కూడా చాలా ఎంత బాగా పెరుగుతుంది అన్నది అయితే. సో ఇది మనకైతే ఉపయోగపడుతుంది. సో ఇంకా డ్రామా. సో ఫ్రెండ్స్, ఈ డ్రామా అనే ఆప్షన్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ 1, 2, 3 అనేది ఉంటుంది. సో ఇది డ్రామా అనే పేరు తగ్గట్టుగా అనేది మనకి మన పాత సినిమాలో ఫోటోలాగా మన ఫొటోస్ని అన్నీ మార్చేస్తూ ఉంటుంది. సో చూస్తాం కదా, ఈ టైప్ ఆఫ్ వ్యూలో మనకి ఓల్డ్గా మార్చేసి స్కైని బాగా వైలెట్ బ్లూ, స్కై కలర్ని బాగా బ్లూ కలర్లో మార్చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా మనం చూసుకున్నట్లయితే గైస్ ఇందులో వింటేజ్. సో ఈ వింటేజ్ అనే ఆప్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? ఈ వింటేజ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ 1, 2, 3 అనే ఆప్షన్ అయితే ఉంటాయి. సో అంటే మనం ఏదైనా సరే ఒక ఫోటోని తీసుకున్నప్పుడు ఫ్రేమ్స్ అనేది సరిగ్గా అడ్జస్ట్ అవ్వలేనప్పుడు మన ఫ్రేమ్స్ అనేది కూడా కొంచెం బ్లాక్ కలర్లో వచ్చి మనమే ఫోకస్ అవ్వాలి ఆ ఫోటోలో మొత్తానికి అనుకున్నప్పుడు ఈ విధంగా కొన్ని మనం తీసుకున్నట్లయితే చూస్తారా, చుట్టూరు మనకి బ్లాక్ షాడో వచ్చి ఓన్లీ నా ఫేస్ ఒకటి కొంచెం క్లియర్గా కనబడుతుంది. సో ఈ టైప్ ఆఫ్ వ్యూలోకి మనకైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ వింటేజ్ అనే ఆప్షన్ అయితే మనకి. సో ఇంకా గ్రేనీ ఫిలిం. సో ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఇది కూడా సేమ్ మీకు ఫిల్టర్స్ అనేది ఉంటుంది.
ఈ ఫిల్టర్స్ని తగ్గట్టుగా మీ ఫొటోస్ని అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ ఫిల్టర్స్ తగ్గట్టుగా మీకు ఎడిటింగ్ చేసుకోవడానికి బెస్ట్ టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా మన ఛానల్ అయితే నెక్స్ట్ వస్తే మీరు సబ్స్క్రైబ్ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఎంతవరకు ఈ వీడియోని చూస్తారంటే తప్పనిసరిగా మీకు అయితే ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి మన ఛానల్లో ఇలాంటి మరిన్ని ఎడిటింగ్ వీడియోస్ మీకు చూడాలనుకుంటే తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని చూడండి. అప్పుడే మీకు ఎలాంటి ఎడిటింగ్ సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూస్తారు. సో గ్యాస్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఆప్షన్లోకి ఇచ్చినట్లయితే ఈ ఆప్షన్ కూడా సేమ్ అనమాట, ఫిల్టర్ ఆప్షన్స్. ఇది కూడా మనకి పెద్దగా అంతగా అయితే యూజ్ అయితే అవ్వదు. సో దీని గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను అనమాట. సో ఈ ఆప్షన్ కూడా మనకి సేమ్ యాస్టేజ్ మన యొక్క ఫోటోని సినిమా పోస్టర్లో అయితే మనం మార్చుకోవడానికి సో టైప్ ఆఫ్ వ్యూలో మనకైతే ఇది మారుతూ ఉంటుంది అనమాట. సో చూస్తారు కదా గ్యాస్, ఇందుకైతే మనకు ఉపయోగపడుతుంది. బ్లాక్ అండ్ వైట్ ఫ్రెండ్స్, ఈ బ్లాక్ అండ్ వైట్ ఎందుకంటే మన ఫోటోని బ్లాక్ అండ్ వైట్గా మార్చుకోవడానికి, డార్క్ అండ్ లైట్ ఫిల్మ్ డార్క్ అండ్ స్కైలోకి మార్చుకోవడానికి అయితే మనకి ఇది ఉపయోగపడుతుంది. సో ఇది కూడా పెద్ద యూజ్ అయితే ఉండదు నాకు తెలిసినంత వరకు కూడా. నోయర్, సో ఫ్రెండ్స్ ఈ నోయర్ అనే ఆప్షన్ కూడా సేమ్ యాస్టేజ్, ఇవన్నీ ఒక దానికి చెందినవే. ఇవన్నీ కూడా మనకి ఇలాగే బ్లాక్ అండ్ వైట్ మార్చుకోవడానికి ఉపయోగపడుతుంది. పోర్ట్రేట్ ఫ్రెండ్స్, ఈ పోర్ట్రేట్ ఆప్షన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే సో చూస్తాం కదా ఫేస్ ఉంది స్ప్లిన్ లైట్గా తీసుకుని మనకి మన ఫేస్ అనేది పర్టికులర్గా ఏదైతే ఉందో ఫేస్ని ఫోకస్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అయితే కొంచెం డల్ అయిపోతుంది అనమాట. సో మీకు బ్యాక్వర్డ్ చూపిస్తుంది, బ్యాక్గ్రౌండ్ మామూలుగా ఉంది కదా. సో పోర్ట్రేట్ ఆప్షన్ దాకానే ఇది లోడ్ అయ్యి మన ఫేస్ని డిటెక్ట్ అయితే చేసుకుంటుంది. సో మన ఫేస్ని కొంచెం వైట్గా చేసి మిగిలినంతా కూడా మనకి చూస్తారు కదా యాజ్ ఇట్ ఈజ్ వీడియోలో అయితే మీరు సో మిగిలిన డార్క్ చేస్తుంది. పోర్ట్రేట్ అనే ఆప్షన్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది? హెడ్ పోజ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మీరు కరెక్ట్గా మీ హెడ్ అనేది స్ట్రేట్గా ఉన్నప్పుడు ఓ పక్కకి చూసినప్పుడు ఈ మీ హెడ్ అనేది ఈ విధంగా మూవ్ అయితే చేసుకోవచ్చు. సో చూస్తాను కదా గాయస్, ఈ విధంగా మీరైతే మీ హెడ్ని అయితే మూవ్ అయితే చేసుకోవచ్చు. ఇందుకు మీకు ఈ సాఫ్ట్వేర్ ఈ టూల్ అయితే మీకు ఉపయోగపడుతుంది అనమాట. 3D యాంగిల్లో మీరైతే మీ హెడ్ని అయితే చేసుకోవచ్చు. సో చూస్తాం కదా ఈ టైప్ ఆఫ్ వ్యూలో మనకి సో ఉపయోగపడుతుంది. సో ఇందుకు ఈ టూల్ అనేది యూజ్ అవుతుంది. సో లెన్స్ బ్లర్ ఫ్రెండ్స్, ఈ లెన్స్ బ్లర్ అనేది ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్ బ్లర్ చేయడానికి అయితే తప్పనిసరిగా అయితే ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా వస్తుంది మనకి ఒక టూల్ అనేది. దీని అయితే మీరు కరెక్ట్గా ఏ పాయింట్లో బ్లర్ వద్దనుకుంటారో ఆ పాయింట్ ఇలా సెలెక్ట్ చేసుకుని ట్రాన్సిస్టర్ 0 చేసుకుని మనకి ఇక్కడ ఈ లాస్ట్ ఆప్షన్ మీరు 30లో పెట్టుకున్నట్లయితే అండ్ ఆఫ్లో పెట్టుకున్నా సరే మీరు బ్యాక్గ్రౌండ్ అయితే అరేంజ్ అయితే చేసుకోవచ్చు. ఐ మీన్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ విజినెట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ ఆప్షన్లో వచ్చి చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా పెట్టామనుకోండి చుట్టూరు మనకి బార్డర్ వైట్ బార్డర్ కింద వస్తుంది అనమాట. సో ఏమంటే మనకి ఫ్రేమ్ అనేది సరిగ్గా సెట్ అవ్వకపోయినట్లయితే ఈ విధంగా వైట్ బార్డర్ టైప్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది. అదే మనం ఈ లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే బ్లాక్ బార్డర్ టైప్ ఆఫ్ ఫీల్ మనకి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇంకా డబుల్ ఎక్స్ప్లోజర్ టెక్స్ట్ ఫ్రేమ్ ఈ ఆప్షన్స్ ఉన్నాయి మనకి. డబుల్ ఎక్స్ప్లోజర్ అనేది ఎందుకంటే మనం ఏదైనా సరే ఒక బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడానికి అయితే మనకి ప్యాన్కి అయితే ఉపయోగపడుతుంది. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని అనుకోండి ఫర్ సపోజ్. సో విధంగా ఇది ఇచ్చి మ్యాక్సిమం ఇలా క్లిక్ చేసి ఇక్కడ దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ ఎడిట్స్లోకి వచ్చి డబుల్ ఎక్స్ప్లోజర్లోకి వచ్చి ఈ పెన్సిల్ క్లిక్ చేసి మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ రావాలనుకుంటే ఎక్కడెక్కడ బ్యాక్గ్రౌండ్ రావాలన్నది అయితే మనం యాస్టీస్గా ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ మీకు అయితే ఈ టూల్ అనేది సరిగ్గా అర్థం కాకపోయినట్లయితే ఉంది. సో తప్పనిసరిగా మనం స్నాప్సీడ్లో మన ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది ఏ విధంగా మార్చుకోవాలని చెప్పి అయితే నేను కంపల్సరీగా అయితే వీడియో చేస్తాను. ఆ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. సో ఓకే, ఇంకా టెక్స్ట్ ఆప్షన్ ఎందుకంటే మీరు ఏదైనా సరే ఒక ఫోటోగ్రఫీ కింద వర్క్ చేస్తున్నప్పుడు లేదంటే మీరు ఏదైనా సరే సంథింగ్ మీ ఫోటో తీసి దాన్ని ఎడిటింగ్ చేశారనుకోండి ఈ విధంగా వస్తుంది మీకు. ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే డబుల్ ట్యాప్ చేయండి. ఇక్కడ ఫర్ సపోజ్ నాదైతే అనిల్ ఎడిట్స్ అని అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడైతే అనిల్ ఎడిట్స్ అని ఇచ్చి ఓకే మీద క్లిక్ చేస్తే మన లోగో అయితే క్రియేట్ అయినట్టు అనమాట ఇక్కడైతే. సో ఈ విధంగా మీకు కావాల్సిన ప్లేస్లో అయితే మీరు ఇలా ప్లేస్ చేసుకుని టిక్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ లోగో టైప్ ఆఫ్ ఫీల్ అయితే మనకి ఉండిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక ఫ్రేమ్ ఆప్షన్కి వచ్చినట్టయితే మనకి మనం ఏదైనా సరే ఫోటో తీసినప్పుడు దానికి సంబంధించిన ఫ్రేమ్ అనేది ఇది ఈజీగా సెట్టింగ్ అయితే అయిపోతుంది. సో చూస్తున్నారు కదా గైస్, ఈ టైప్ ఆఫ్ వ్యూలో మనకి సెట్ అయితే అయిపోతుంది. సో మనకి కావాల్సిన స్టైలిష్ ఫ్రేమ్స్ అయితే మనకి ఎక్కువ దీంట్లో రావడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూస్తాను కదా, ఈ టైప్ ఆఫ్ వ్యూలో మనకి ఫ్రేమ్స్ అనేది చాలా చక్కగా సూపర్గా అయితే వస్తుంది అనమాట. సో
ఓకే, చాలా బాగా వస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకా ఎక్స్పోర్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మీ ఫోటో అనేది షేర్ చేసుకోవచ్చు. లేదనుకుంటే ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఇక ఫోటోని సేవ్ చేసుకోవచ్చు. అది ఇంకా ఎక్స్పోర్ట్ మనం దీని ద్వారా చేసుకోవచ్చు, లేదా ఫోల్డర్లో కూడా సేవ్ చేసుకోవచ్చు. నన్ను అయితే రికమెండ్ చేసేది ఏంటంటే సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరైతే ఫోటోని అయితే సేవ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఐకాన్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇమేజ్ డీటెయిల్స్ అనమాట. సో ఇమేజ్ డీటెయిల్స్ ఏంటి, ఫోటో ఎప్పుడు తీసింది, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఫోటో యొక్క మెగా పిక్సెల్స్ ఏంటి. సో ఇంకా చూసుకుంటే వివో నేనైతే 2018 తీసాను. సో నెక్స్ట్ ఇంకా ఐఓఎస్ ఎంత షూట్ నుంచి ఎంత దూరం షూట్ చేశారు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి చూపిస్తుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు ట్యూటోరియల్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి చూస్తే సెట్టింగ్స్ కూడా ఉంటాయి అనమాట. అంతే, ఇక్కడ నుంచి మనం డార్క్ మోడ్ కూడా అయితే యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఈ విధంగా క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేస్తాం. మనకి మనం సేవ్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని లోడ్ అయ్యి మనకైతే మన గ్యాలరీలోకి అయితే ఫోటో అయితే సేవ్ కావడం అయితే జరుగుతుంది అనమాట. గైస్, ఇది వాళ్ళ వీడియో చూసుకుంటే మీకు ఇంత లాంగ్ అయినా సరే మీకు ఫుల్ స్నాప్సీడ్ సంబంధించిన ఫుల్ ట్యూటోరియల్ వీడియో అయితే అందించని అయితే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినైతే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకువస్తాను. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.